మన అమ్మలు మన అక్కలు మన చెల్లెళ్ళు మన కూతుళ్ళు బయటికి వెళ్తే తిరిగి వచ్చేంత వరకు ఎందుకు సార్ భయంగా ఉంటున్నావు? బిక్కుబిక్కుమంటూ ఎందుకుంటున్నావు? అరే వాళ్ళెవరో అడవుల్లోకి బాంబులు మచ్చలేదా ఎడారులోకి వెళ్ళిపోతున్నారా? అరే మనలాంటి మనుషుల మధ్యకే కదా సార్ వెళ్లేది. ఆడది బయటికి వస్తే చాలు సార్, సందుల్లోను రోడ్లలోను బస్ స్టాపుల్లోను బస్సుల్లోను రెస్టారెంట్లోను ఆఫీసుల్లోను పోస్ట్ ఆఫీసుల్లోను పార్కుల్లోను కాలేజీల్లోను ఎక్కడ పడితే అక్కడ సార్ కామంతో చూస్తున్న కొన్ని వేల కళ్ళ మధ్యలో నడవాలి సార్ మన స్త్రీ. ఎప్పుడు ఎవడు ఎక్కడ ఏం చేస్తాడనే భయం సార్ మనకి. అరే స్త్రీ అంటే సెక్సేనా? ఏంటి సార్ ఈ పరిస్థితి? ఒక్క నిమిషం రాఖీ, యూర్ రైట్, హీఈస్ రైట్. మన తల్లులకు చెల్లెళ్లకు భార్యలకు కూతుళ్లకు జరుగుతున్న అరాచకాన్ని ఆపడంలో అవర్ సిస్టమ్ హ్యాస్ ఫెయిల్డ్. హీఈస్ రైట్. ఇలాంటి ఒక భారతమాత వీర పుత్రునికి శిక్ష వేయాల్సిన పరిస్థితి ఉన్నందుకు నాకు సిగ్గుగా ఉంది. ఐఎమ్ అషేమ్డ్ ఆఫ్ ఇట్. నా జడ్జి పదవికి రిజైన్ చేస్తున్నా. 28 సంవత్సరాల ఓటమి ఎరగని లాయర్ని నేను. చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ ఈ రాఖీ కేసును టేకప్ చేస్తున్నాను. హైకోర్టు, సుప్రీంకోర్టు, పార్లమెంట్ మొత్తం కదిపైనా సరే రాఖీని బయటకు తీసుకొస్తాను. వీడు మన దేశానికి కావాలి. చాలా మంది రాఖీలు కావాలి.